అయితే ఇప్పుడు ఇమ్యూనిటీ లేకపోవడం వల్లనే దేనికైనా నార్మల్ కండిషన్స్‌కైనా, ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్‌కైనా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటది కదా సార్ బాడీ. అవునండి. ఆ టైంలో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ డయాబెటిక్స్ అనుకోండి, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, నట్స్ అంటాము, బాదాం ఇవన్నీ. అంటే మరీ ఎక్కువ కాకుండా రోజుకి 4, 5 తినచ్చు. అలాగే ఇప్పుడు తీసుకునే డైట్లో బ్యాలెన్స్ డైట్ ఉండాలి. వెజ్, నాన్ వెజ్ అయినా కొంచెం వీక్లీ వన్స్ నాన్ వెజిటేరియన్ తీసుకున్న వాళ్ళలో ఏదైనా తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ వెన్ దే ఆర్ నాట్ టేకింగ్ ఈ చికెన్, మటన్ తీసుకొని పక్షంలో వాళ్ళకి B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మేము తరచుగా చూస్తాం. వాళ్ళు కావాలంటే B12 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఎక్సర్సైజ్ అండి. అంటే యోగా, మెడిటేషన్ లేదా ఫిజికల్ యాక్టివిటీ. అయితే డైలీ చేయడం ద్వారా మన ఇమ్యూనిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఇర్రెగ్యులర్గా కాకుండా కొద్దిమంది జిమ్ 1 మంత్ వెళ్ళి ఆపేస్తారండి. అది కరెక్ట్ కాదు. నువ్వు చేసేది చిన్న ఎక్సర్సైజ్ అయినా డైలీ రెగ్యులారిటీ మెయింటైన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాకింగ్ వెళ్తున్నారు అనుకోండి, అది అలాగే మెయింటైన్ చేయండి. ఉదయమా సాయంత్రం అన్నది కూడా కాదు. ఎప్పుడైనా ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ డైలీ చేయడం ద్వారా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇది మనకు తగ్గిస్తుంది బీపీని, షుగర్ని. ఇన్ఫ్యాక్ట్ బయటికి వెళ్ళి నడవడం ద్వారా మన స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అలాగే ఇప్పుడు మనము ఎక్స్ట్రీమ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, వాళ్ళకి హైడ్రేషన్ అదంతా చాలా ఎక్కువ తీసుకోవాలి. అంటే ఎక్కువ ఎగ్జర్షన్ కావద్దు. జిమ్స్లో కూడా నార్మల్ పర్సన్ ఉంటారు యావరేజ్గా, తను వెళ్ళి గంటల తరబడి చేస్తే వాళ్ళ హీట్ ఎగ్జాషన్ వచ్చి క్రాంప్స్ వచ్చేస్తాయి మజిల్స్ అంతా డీహైడ్రేషన్లో. సో వాళ్ళు ఒక స్టేజ్లో హాస్పిటలైజ్ అయ్యే అవసరం కూడా రావచ్చు. సో ఏది చేసినా మనం కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా చేయాలి. ఎంత అవసరమో అంతే చేయాలి. హాట్ సన్లో పోయి ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కరెక్ట్ కాదు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.